ఈ పూనకాలు పట్టడం అనేది ఇది జిన్నాతుల పని, ఇది దైవ కార్యంతో నడిచేది కాదు. దేవుడు పట్టాడు అని చెప్పడం ఏదైతే ఉందో అది అబద్ధము. సరే, ఇస్లాంలో పూనకాలు అనేవి నిజంగా అవి జిన్నాతుల తరపు నుండి వస్తాయి, అల్లా పని కాదు. సరే, ఒకవేళ ఇమాం హుసేన్ హసను ఒకవేళ మీకు పూనకాలు వస్తున్నారని చెప్తే, ఇమాం హసన్ హుసేను నమాజ్ చదివే వాళ్ళు, వాళ్ళు అల్లా మార్గంలో పోరాడే వాళ్ళు, సదకాలు చేసే వాళ్ళు, హజ్ ఉమ్రాలు చేసే వాళ్ళు, ఖురాన్ హాఫీజులు వాళ్ళు, అల్హమ్దులిల్లా అంతటి పరిశుద్ధులు, అంతటి పవిత్రులు, మీరు బాగా ఫుల్లుగా సారాయి కొట్టి పీరెత్తుకొని తాగుతుంటే మీలాంటి నీచుల్లో ఒళ్ళోకి వాళ్ళు వస్తారా? ఆలోచించాలి. ఒకవేళ పడితే ఎవరికి పడతారు? వాళ్ళు ధర్మ నిష్ఠపరులకు పడతారు, కానీ కనీసం నమాజే చదవనటువంటి దరిద్రుడైన వీడి ఒంట్లోకి వస్తారా వాళ్ళు? అంతకరం వాళ్ళకేంటి? సో కావున ఇక్కడ ఏది ఆలోచించినా మనము సునిశ్చితమైనటువంటి దృష్టితో ధర్మ జ్ఞానంతో మనం ఆలోచించాలి. వాస్తవానికి వాళ్ళకు పట్టేది ఇమాం హసన్ హుసేన్ కాదు, జిన్నాతులు, శైతానులు. ఎందుకంటే ఈ పీర్ల పండగ శైతాన్ కార్యం. అలాగే సోదరులారా,